చేసిన చెడు పని వెంటాడుతూనే ఉంటుంది, చేసిన మంచి పని కాపాడుతూనే ఉంటుంది. అబద్ధం ఎప్పుడూ తోడు కోరుకుంటుంది, కానీ నిజం ఎప్పుడూ ఒంటరిగానే ప్రయాణిస్తుంది. ఎందుకంటే నిజానికి ధైర్యం ఎక్కువ. తప్పు చేసిన వాడికి ఒక అవకాశం ఇవ్వు, సరిదిద్దుకుంటాడు. కానీ మోసం చేసిన వాడికి ఎప్పటికీ అవకాశం ఇవ్వకు, జీవితంలో మర్చిపోలేని గాయాన్ని చేస్తాడు. ప్రతి కష్టం మనిషికి ఒక పాఠం చెప్తుంది, ప్రతి పాఠం మనిషిలో మార్పుని తీసుకువస్తుంది. నీ మనసులోని భయమే నీ యొక్క మొదటి శత్రువు. నువ్వు వేసే వెనకడిగే నీ మొదటి ఓటమి. ఎదిగేవాడికి నిత్యం రగిలే గుణం ఉండాలి. ఎదిగిన వాడికి అనుక్షణం ఒదిగే లక్షణం ఉండాలి. నీకు పొగడ్తలు ఎక్కువయ్యాయి అంటే అవి పొగపెట్టడానికే అని అర్థం చేసుకో. తన మీద నమ్మకం ఉన్నవాడు ఒంటరిగా నిలబడతాడు, నమ్మకం లేనివాడు గుంపులో నిలబడతాడు. మార్చలేని గతాన్ని గురించి ఆలోచించకుండా చేతిలో ఉన్న భవిష్యత్తుకై శ్రమించండి. భయంకరమైన మౌనాన్ని తుడిచేయటానికి ఒక మాట చాలు. అలాగే అనంతమైన దుఃఖాన్ని చెరిపేయటానికి ఒక చిన్న చిరునవ్వు చాలు. మనకు ఇష్టమైన దాన్ని, అలాగే కష్టపడి సంపాదించుకున్న దాన్ని అంత తొందరగా వదులుకోలేము. అది మనిషైనా డబ్బైనా. మీరు తప్పు చేసేటప్పుడు మొదటగా మిమ్మల్ని వెనక్కి లాగేది మీ అంతరాత్మే. ముందు మనసు యొక్క మాట వినండి. మీ అంతరాత్మకు నిజాయితీగా సమాధానం చెప్పుకోండి. ఈ రోజుల్లో మనం ఎంత బాగా నటిస్తే అంతమంది మిత్రులు, ఎంత నిజాయితీగా ఉంటే అంతమంది శత్రువులు. మీ దగ్గర విషయం ఉన్నప్పుడు మాట్లాడడానికి సిగ్గుపడకండి. మీ దగ్గర విషయం లేనప్పుడు మౌనంగా ఉండడానికి భయపడకండి. అప్పుడే ఏదైనా నేర్చుకోగలరు, ఎక్కడైనా రాణించగలరు. నీ మీద వేసిన నింద నిజమైతే సరిదిద్దుకో, అదే అబద్ధమైతే నవ్వేసి ఊరుకో. కొన్ని విషయాల్లో వాదన కంటే మౌనమే గొప్పగా పనిచేస్తుంది. నీకు మంచితనం ఉండటం చాలా మంచిది, కానీ అతి మంచితనంతో ఆలోచించకుండా చేసే సహాయం నీ మీద ఖచ్చితంగా మోయలేని భారాన్ని మోపుతుంది.